ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో లాస్యా నందిత మృతి చెందారు. అయితే ఈ ఉదయం సదాశివపేటలోని ఓ ప్రోగ్రాంకి అటెండ్ అయి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే మొదటగా లాస్యా నందితతో పాటు ఆమె డ్రైవర్ కూడా ఉన్నట్లుగా భావించారు. కానీ లాస్యా నందితతో పాటు తన స్నేహితుడు ఆకాష్ ఈ కారులో ప్రయాణిస్తున్నట్లుగా తెలిసింది. లాస్యా నందిత స్నేహితుడే ఆకాషే ఈ కారుని డ్రైవ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిన సమాచారం ప్రకారం కనుక చూస్తున్నట్లయితే ఈ ప్రమాదం పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై లాస్యా నందిత కారుకు ప్రమాదం జరిగింది. అయితే ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి సైడ్ రైలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాస్యా అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో లాస్యా నందిత స్నేహితుడికి కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే లాస్యా నందిత స్నేహితుడే కారు డ్రైవ్ చేసినట్లుగా తెలుస్తుంది. అతివేగమే నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. వాహనదారులు గుర్తించి పోలీసులకు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. 5 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు చనిపోయింది ఎమ్మెల్యే లాస్యా నందిత అని గుర్తించారు. ప్రమాదంలో లాస్యా నందిత కారు ముందు భాగం బాగా దెబ్బతింది. మేడ్చల్ నుంచి పటాన్ చెరువు వస్తుండగా సుల్తాన్పూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ముందు వాహనాన్ని తప్పించబోయిన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశారు. దీంతో అది అదుపు తప్పి ఓఆర్ఆర్ రైలింగ్ ను ఢీకొట్టింది. ఆ సమయంలో లాస్యా నందిత కారు మధ్య సీట్లో ఉన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే ఆమె మరణానికి కారణమని భావిస్తున్నారు. సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే ఆమె గాయాలతో బయటపడి ఉండేవారంటున్నారు. వేగంగా కారు రైలింగ్ ను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం లాస్యా నందిత మృతదేహాన్ని అమేధా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. లాస్యా నందిత వయసు 37 ఏళ్లు. ప్రమాద విషయం తెలిసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కూడా లాస్యా మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు అమేధా ఆసుపత్రికి బయలుదేరారు. అయితే రాత్రి సదాశివపేటలో ప్రోగ్రాంలో పాల్గొన్న లాస్యా నందిత ఈ రోజు ఉదయం సదాశివపేట నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో లాస్యా నందిత అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంతో రైలింగ్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే కారు నడిపింది లాస్యా నందిత స్నేహితుడు ఆకాష్ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఆకాష్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.